ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐసి అమలు జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవాన్ని కల్పించేందుకు ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ప్రభుత్వ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏపీజీఎల్ఐసి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్టీసీలోని 55,214 మంది ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆర్టీసీలో పనిచేసే 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వారికి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఏపీజీఎల్ఐ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ల అమలుకు 2 వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల స్లాబ్ను బట్టి 750 రూపాయల నుండి 2,000 వరకు నెలవారీ ప్రీమియం నిర్దేశించారు. కోల్ ఇండియా ఉద్యోగులకు బోనస్. ఉద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా శుభవార్త చెప్పింది. ఒక్కో ఉద్యోగి పనితీరుతో కూడిన 68,500 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సంస్థలో పనిచేసే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపింది. సుమారు 2.62 లక్షల మంది ఉద్యోగులు దీనివల్ల లబ్ధి పొందనున్నట్లు పేర్కొంది. గోవిందా గోవిందా, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలో శ్రీవారి సొమ్ము. టీటీడీ పాలక మండలి అడ్డగోలు తీర్మానం. ఇప్పటిదాకా షెడ్యూల్ బ్యాంకుల్లోనే డిపాజిట్లు, ట్రస్టులు నడిపేందుకు ఎక్కువ వడ్డీ కావాలట. కేంద్ర సెక్యూరిటీలో పెట్టచ్చన్న ఫైనాన్స్ కమిటీ. రాష్ట్ర సెక్యూరిటీని అదనంగా చేర్చిన బోర్డు. డిసెంబర్లో భారీగా ఎఫ్డీల మెచ్యూరిటీ. అవన్నీ ఖజానాకు తరలించే అవకాశం. 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు పెట్టుబడి. ఆగస్టు 28న తీర్మానం. అంతులేని గోప్యత. స్వామి సొమ్ముకు భద్రతపై సందేహాలు. బరి తెగింపు బదిలీలు. 100 మందికి పైగా టీచర్ల బదిలీకి ఆర్డర్లు. కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యాక ప్రభుత్వం అసాధారణ చర్య. ఇన్నాళ్ళు పైరవీలకు స్పెషల్ బదిలీలు. షెడ్యూల్ తర్వాత అదే వరుస. కావాల్సిన వారికి ఛాన్స్, కోరుకున్న చోటుకు పంపుతూ మెమోలు. విచక్షణాధికారం పేరిట శృతి మించిన జగన్ సర్కార్ తీరు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 12న విడుదల చేసింది. ఆ తర్వాత 2 రోజులకే షెడ్యూల్ కూడా విడుదలైంది. కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా బదిలీల కోసం ఎదురుచూసిన 1,00,000కు పైగా టీచర్లు ఈ నిర్ణయంతో సంతోషించారు. ఇంతలోనే 100 మందికి పైగా టీచర్ల బదిలీకి ఆర్డర్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలు వారిపై పిడుగులా పడ్డాయి. ఒక్కసారి కౌన్సిలింగ్ మార్గదర్శకాలు షెడ్యూల్ విడుదలైన తర్వాత గతంలో ఎన్నడూ ఇలా సర్కార్ బదిలీ ఆర్డర్లు రాలేదని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వ విచక్షణాధికారంతో చేపట్టే బదిలీలు ఆగిపోతాయని, కౌన్సిలింగ్ పద్ధతితో తప్పక తమకు న్యాయం జరుగుతుందని అర్హులైన టీచర్లంతా ఆశించారు. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూలుగా అంగన్వాడీలు. పిల్లల మెదడు వికసించే దశలో ఆటపాటలతో చదువు. అందుకనుగుణంగా PP1, PP2లో పాఠ్యాంశాలు, టీచర్లకు హ్యాండ్ బుక్స్, పిల్లలకు బొమ్మల పుస్తకాలు, సిలబస్ రూపొందించిన SCRT. అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ విద్యకు సంబంధించిన సిలబస్ను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి రూపొందించింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి రూపొందించిన కరికులంను అనుసరించి ఈ PP1, PP2 పుస్తకాలు ఉండనున్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ సలహాదారు సజ్జలకు జాక్టో వినతి. విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జాక్టో విన్నవించింది. శుక్రవారం జాక్టో నేతలు సజ్జలకు వినతి పత్రం ఇచ్చినట్లు జాక్టో చైర్మన్ కె జాలిరెడ్డి, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి చెప్పారు. సాధారణ బదిలీలకు సంబంధించిన 53, 54 జీవోల్లో సవరణలపై ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభిప్రాయాలను వారు సజ్జలకు వివరించారు. ఉపాధ్యాయులు లేరు, 1:20 ప్రకారం కేటాయించలేం. ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్. కొన్ని అంశాలపై సానుకూల స్పందన. ప్రాథమిక పాఠశాలలో 1:20 ప్రకారం ఉపాధ్యాయ పోస్టును కేటాయించలేమని, అందుకు సరిపడా ఉపాధ్యాయులు లేరని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఉపాధ్యాయ సంఘాలతో అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు రేషనలైజేషన్పై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ దేవానందరెడ్డితో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తమ డిమాండ్లను కమిషనర్ ముందు వినిపించారు. వీటిలో కొన్ని అంశాల పట్ల ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. వినూత్నంగా బోధన. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్. అకాడమిక్ క్యాలెండర్పై వర్క్షాప్. విద్యా బోధన వినూత్నంగా సాగేందుకు అవకాశం ఉండాలని, అందుకు అనుగుణంగా మూల్యాంకనం ఉండాలని పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెబ్సైట్లో టీచర్ల సీనియారిటీ జాబితా. బదిలీలకు తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే కేసులు. డిఓ సుబ్బారావు. ఉద్యోగోన్నతికి అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల ప్రాథమిక జాబితాలను డిఓ ప్రకాశం వెబ్సైట్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు చెప్పారు.
ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఎవరి పేర్లైనా లేకపోయినా తగిన ఆధారాలతో శనివారం సాయంత్రంలోపు తమ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. ప్రతి సబ్జెక్టులోనూ 10 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి ఇస్తామని చెప్పారు. 6 నెలల్లో పొడిగించకపోతే స్టే ఉత్తర్వులు రద్దయినట్లే సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సివిల్, క్రిమినల్ కేసులో న్యాయస్థానాలు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సహేతుకమైన కారణాలతో 6 నెలల్లోపు పొడిగిస్తే తప్ప క్రింది కోర్టులు, హైకోర్టులు ఇచ్చిన స్టే ఆర్డర్లన్నీ వాటంతట అవే రద్దయిపోయినట్లేని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఆడపిల్లల పెళ్లి, అర్హత వయస్సు సవరణ త్వరలో నిర్ణయం తీసుకుంటాం. పాఠశాలల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ. 6 ఏళ్లలో సంస్కరణతో సత్ఫలితాలు. దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం. FAO వార్షికోత్సవంలో ప్రధాని మోదీ. డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ బి ఫార్మసీ తరగతులు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బి ఫార్మసీ ప్రథమ సంవత్సర తరగతులను దేశవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి విశ్వవిద్యాలయాలకు సూచించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన విద్యా క్యాలెండర్ను సవరించింది. గత ఆగస్టు 13న విడుదల చేసిన విద్యా కాలపట్టిక ప్రకారం నవంబర్ 1 నుంచి తరగతులు మొదలుపెట్టాలి. ప్రథమ సంవత్సర ప్రవేశాలను నవంబర్ 15లో పూర్తి చేయాలి. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనకు తోడు IIT, NIT, IIITలో ప్రవేశాలు జరుగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గడువును పెంచినట్లు AICTE పేర్కొంది. పురపాలనలో వడ్డీల భారం వద్దు. కోవిడ్ వల్ల పేరుకుపోయిన పన్నుల బకాయిలు, జరిమానాలతో జనం బెంబేలు. కోర్టుల్లో నిలిచే అవకాశం లేదు. వడ్డీల మూత లేకుంటే కోర్టులలో రాబడి. కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు పలు రకాల పన్నులను సకాలంలో చెల్లించలేకపోయారు. దీనిపై కేంద్రం వడ్డీలపై వడ్డీలు, వాటిపై అపరాధ రుసుములంటూ బకాయిదారులకు తాకీదులు పంపింది. బకాయిదారుల విజ్ఞప్తి మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ అదనపు వడ్డీల బాదులపై తీవ్రంగానే స్పందించింది. దీంతో బకాయి పడ్డ పన్నులపై వడ్డీలు, చక్రవడ్డీలు, అపరాధ రుసుములు వసూలు చేయడం లేదంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తెలపాల్సి వచ్చింది. నీట్ ఫలితాలు వెల్లడి. మెడికల్ కాలేజీలో ప్రవేశాలను కల్పించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ 2020 ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన షోయబ్ అబ్దాబ్ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఢిల్లీకి చెందిన ఆకాష్ సింగ్ నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 13.66 లక్షల మంది హాజరు కాగా 7,71,500 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వంట గ్యాస్కు OTP తప్పనిసరి. వంట గ్యాస్ సరఫరాలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల 1 నుంచి వంట గ్యాస్ సిలిండర్ సరఫరాకు వన్ టైం పాస్వర్డ్ OTP తప్పనిసరిని ప్రకటించాయి. వినియోగదారుడు తన రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్కు వచ్చే OTPని చెప్తేనే గ్యాస్ సిలిండర్ను సరఫరా చేస్తామన్నాయి. పెట్టిన డెలివరీ అథెంటికేషన్ కోడ్లో భాగంగా ఈ నిర్ణయాన్ని చమురు సంస్థలు తీసుకున్నాయి.